టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. రాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. ఈరోజు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ నుండి విద్యావేత్త, ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, విద్యారంగంలో విశేష అనుభవం ఉన్నటువంటి పేద వర్గాల విద్యార్థులకు లక్షలాది మందికి తమ విద్యా సంస్థల ద్వారా ఇలా అత్యుత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అందించినటువంటి పెద్దలు, మాకు ఆదర్శప్రాయులు మల్కా కొమరయ్య గారు ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు. వారికి యావత్తు బీసీ సమాజం నుండి ఇలా బీసీ విద్యార్థి సంఘం, బీసీ ఉపాధ్యాయ సంఘం, బీసీ మహిళా సంఘం, బీసీ ఉద్యోగ సంఘం, బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ ఇలా మొత్తం సమస్త బీసీ సమాజం అంతా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు కొమరయ్య గారు నిలబడడం అంటే ఇది బీసీలు నిలబడంగా భావిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు 100% ఇలా ఏకపక్షంగా అఖండ మెజార్టీతోటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల అండతోటి ఇలా కొమరయ్య గారు అఖండ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ఒక మచ్చలేనటువంటి రాజకీయాలను మనం చూస్తున్నాం, కానీ ఏమాత్రం చాలా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి మచ్చలేనటువంటి మల్లెపూ లాంటి మనసున్నటువంటి నాయకుడు కొమరయ్య గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొమరయ్య గారి గెలుపు ద్వారా 2028లో రాష్ట్ర రాజకీయాల చిత్రపటమే మారబోతుంది. ఇలా ఇక్కడ జరిగేటువంటి ఈ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక 2028కి సెమీఫైనల్ లాంటిది. ఈ ఎన్నికల్లో బడుగులందరూ ఇలా తమ ఓటు ద్వారా, ఓటు అనే ఆయుధం ద్వారా రాజకీయంగా, సామాజికంగా చైతన్యమైనటువంటి ఉపాధ్యాయ సమాజం ఇలా 365 రోజుల్లో 300 రోజులు బీసీ అని, ఆ 5 రోజులు మాత్రం ఇతర అగ్ర కులాలకు ఓట్లేస్తే రాజ్యాధికారం రాదు. కాబట్టి ఇప్పుడు బీసీలకు రాజకీయ అధికారం వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం వచ్చింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయంగా శూన్యత ఏర్పడ్డది. ఇలా బీసీలకు రాజకీయ అధికారం కావాలని బీసీ సమాజం అంటుంది. అదేవిధంగా 5% లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా మాకే అధికారం అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి వాళ్లకు చెక్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. చెక్ పెట్టడం అంటే బడుగు బలహీన వర్గాలను తమ ఓటు అనే ఆయుధంతోటి ఇలా ఓటు మనదే, సీటు మనదే, మేమెంతో మాకంతా అనే వాటాతోటి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ఒక బీసీ ఉద్యమం నడుస్తుంది. ఈ బీసీ ఉద్యమంలో ఇలా ఉద్యమం అంటే ఓటు ఉద్యమమే. ఇప్పుడు ఇలా ఓట్లు వచ్చినప్పుడు ఓటు ఉద్యమమే చేయాలి. ఈ ఓటు ఉద్యమాన్ని లో కొమరయ్య లాంటి గొప్ప నాయకుడిని గెలిపించడం ద్వారా బీసీలు తమ చైతన్యాన్ని చాటేటువంటి సందర్భం ఏర్పడ్డది. కొమరయ్య గారి గెలుపు తన వ్యక్తిగత గెలుపు కాదు, ఇది బీసీల గెలుపుగా భావించాలి. కొమరయ్య గారు గెలిస్తే వారు ఒక్కరు గెలిచిన గెలుపు కాదు, బీసీలందరూ తాము గెలిచినట్టుగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఇలా బీసీలో గౌరవాన్ని, బీసీల ఆత్మగౌరవాన్ని, బీసీల యొక్క రాజకీయ అధికారాన్ని ఇలా చట్టసభలోకి పోతే కొమరయ్య గారు తమ గలాన్ని వినిపిస్తారు, బీసీల వాణిని వినిపిస్తాడు, బీసీల బతుకుల బావు కోసం కృషి చేస్తాడు. ఉదాహరణకు తను విద్యా సంస్థలు ఇలా హైదరాబాద్ లాంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పుట్టి, ఒక బలహీన వర్గాల కుటుంబంలో పుట్టి, ఎలాంటి రాజకీయ అండ లేకుండా ఒక అత్యుత్తమమైనటువంటి విద్యా సంస్థలు నెలకొల్పి ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఇలా దిగ్విజయంగా విద్యా సంస్థలు నడిపించారు. ఆ అపారమైనటువంటి అనుభవం ఉంది. రేపు ఉపాధ్యాయ సమాజాన్ని కూడా ఇలా మీరు ఈ పిఆర్టీలు ఉన్నటువంటి వంగ మహేందర్ రెడ్డి కోటేస్తే రేపు ముఖ్యమంత్రి దగ్గర పైరవీలు చేస్తాడు, ప్రశ్నించాడు. ఇవాళ మహేందర్ రెడ్డి ఇప్పటికీ అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఉన్నారు. మహేందర్ రెడ్డి గెలిస్తే 42వ రెడ్డి బానిస గెలిస్తాడే తప్ప ఒక ఆత్మగౌరవం ఉన్న బీసీ బిడ్డ గెలవడు. ఇలా కొమరయ్య గారిని గెలిపించడం ద్వారా రేపు ఉపాధ్యాయ సమాజం తలెత్తుకునేటువంటి అవకాశం ఉంటుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా ఈరోజు కరీంనగర్ లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బండి సంజయ్ గారు అధ్యక్షతన మొత్తం ఉమ్మడి 4 డిస్ట్రిక్ట్స్ ల ఎలక్షన్ కన్వీనర్స్ అందరు వచ్చారు. అందులో మీటింగ్ చాలా బాగా జరిగింది. అందరూ చాలా ఉత్సాహం, మనం సంతోషంతో బాగా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు. అందరు ఓటర్ని కూడా కలుస్తా ఉన్నారు. అంటే ఒక మనిషి 25 ఓటర్స్ కలిసి వాళ్ళని పర్సనల్ గా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన బీసీ నాయకులు గాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మన అందరూ అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉన్న లీడర్స్, మొత్తం బీసీ లీడర్స్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. అయితే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు పలికారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ తిరిగి ప్రతి బీసీ కమ్యూనిటీలో ఉన్న మన ఓబీసీలందరినీ కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించి మనకు యాజ్ ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి
మీ ఓటు హక్కును మంచిగా ఆలోచించి ఓటు వేసి నన్ను గెలిపియాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. దానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు.